నమస్కారం శివావి న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు గూడూరు డిపోకు బస్సులు వచ్చేలా చర్యలు తీసుకుంటాం ఆర్టీసీ బస్టాండ్ ని పరిశీలించిన ఎంపీ వరప్రసాద్ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ బాధితులకు సాయం అందేలా చొరవ తీసుకుంటాం రెండో పట్టణ ప్రాంతంలో పర్యటించిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ తహసీల్దార్ వెంకట నారాయణమ్మ వరద బాధితులను ఆదుకోవాలి మనుబోలులో పర్యటించిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి రోవాన్ తుఫాన్తో డిస్కమ్ కు భారీ నష్టం మీడియా సమావేశంలో డిస్కమ్ డిఈ అనిల్ కుమార్ నెల్లూరు తిరుపతి చెన్నై మార్గాల్లో వెళ్లే ప్రతి ఆర్టీసీ బస్సు గూడూరు బస్టాండ్ కి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీ వరప్రసాద్ ఆర్టీసీ అధికారులకు సూచించారు స్థానిక ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తో కలిసి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాన్ని వారు పరిశీలించారు గూడూరు ఆర్టీసీ బస్టాండ్ ని శుక్రవారం ఎంపీ వరప్రసాద్ పరిశీలించారు పలు డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులు బైపాస్ రైడర్ పేరుతో గూడూరుకు రాకుండా ప్రయాణికులను జాతీయ రహదారిపై దించేసి వెళ్తుండడాన్ని పలువురు ఎంపీ దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ తో కలిసి బస్టాండ్ ప్రాంతాన్ని పరిశీలించారు ప్రతి ఆర్టీసీ బస్సు గూడూరు బస్టాండ్ కి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అలాగే ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జరుగుతున్న సిమెంట్ రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న షాపులను తొలగించాలని వారు సూచించారు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ గిరీషాను కలిసి సిమెంట్ రోడ్డు నిర్మాణం ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులపై చర్చించారు 15 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని సబ్ కలెక్టర్ గిరీష ఎంపీ వరప్రసాద్ కు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎల్లసిరి గోపాల్ రెడ్డి శివకుమార్ ఇస్రాయేల్ కుమార్ మొదలగువారు ఉన్నారు ఇక్కడ గూడూరు మున్సిపాలిటీ ఏ పరిస్థితిలో ఉంది కొంతవరకు మేము చేయగలమనే ఉద్దేశంతో నేను స్థానిక ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ గారు అలాగే నాయకులు ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్లో అపోజిషన్ లీడర్గా ఉన్న గోపాల్ రెడ్డి గారు కౌన్సిలర్స్ అందరం కలిసి ముఖ్యంగా బస్టాండ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గరికి వెళ్ళాము ఆ రోడ్డు ఆర్టీసీ రోడ్ ఆర్ఎన్బి రోడ్డు వచ్చి చిన్న కారణాల వల్ల అలా చాలా రోజులుగా అది పూర్తి అవ్వకపోవడం వల్ల ప్రజలు చాలామంది బాధపడుతున్నారని చెప్పి నేను ఎమ్మెల్యే గారు గోపాల్ రెడ్డి గారు అందరూ వచ్చి సబ్ కలెక్టర్ గారి దగ్గర చెప్పి ఆర్టీసీ అధికారులతో మాట్లాడి అలాగే ఆర్ఎన్బి అధికారులతో కూడా మాట్లాడి చిన్న చిన్న కారణాల వల్ల అంత ముఖ్యమైన పని ఆగిపోతుంది ఈ వర్షాకాలంలో అది చూస్తే చాలా బురదగా ఉంది ప్రజలు వెళ్ళలేకపోతున్నారు బస్సులు రాలేకపోతున్నాయి అని మేము చెప్పాము సబ్ కలెక్టర్ గారు తప్పనిసరిగా 15 రోజుల్లో ఆ రోడ్డు వేయించడానికి అన్ని విధాలు ఆయన కృషి చేస్తామని చెప్పారు ఆ తర్వాత చాలా లోకల్ సమస్యలు కూడా ఎమ్మెల్యే గారు గోపాల్ రెడ్డి గారు కూడా చెప్పారు వరదల వల్ల ఎన్నెన్ని గుడిసెలు బాధపడుతున్నాయి ఎవరెవరికి అత్యవసరాలు బియ్యం కానీ మిగిలిన సరుకులు కానీ రావాల్సినవన్నీ చెప్పారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు డీటెయిల్స్ అన్ని ఇస్తారు అది మాత్రం కాకోకుండా ఇంకా మిగిలిన ఆర్ఎన్బి రోడ్లు కూడా ఎక్కడెక్కడ ఆగిపోయిన చిన్న చిన్న కారణాల వలన ముఖ్యంగా ఫ్లైఓవర్ విషయం కూడా డిస్కస్ చేశారు దానికి కూడా తొందరలో ఒక దారి చూపిస్తా ఉన్నట్టుగా సబ్ కలెక్టర్ గారు చెప్పారు నేను కూడా ఎంపీ నిధుల నుంచి ఎమ్మెల్యే గారు చాలా ఎంతో ఇంట్రెస్ట్తో ముఖ్యంగా గూడూరు టౌన్ మీద ఇద్దరం కలిసి చాలా ఆసక్తితో మేము చేస్తున్నాం నా నిధుల్లో నుంచి కూడా ఇప్పటివరకే కొన్ని ఎంపీ నిధుల నుంచి ఇచ్చాము ఎమ్మెల్యే గారి ద్వారా ఆ తర్వాత ఇప్పుడు కనీసం తక్కువ కాకుండా 20 లక్షలు మళ్ళీ వేయడానికి మన ఎంపీ వరప్రసాద్ గారు అలాగే మా నాయకులు ఎస్సీ గోపాల్ రెడ్డి గారు పట్టణాధ్యక్షుడు శివకుమార్ గారు ఇతర మున్సిపల్ కౌన్సిలర్స్ అందరం కూడా వెళ్ళి ఈరోజు ఆర్టీసీ బస్టాండ్ పరిస్థితి చూసాము ఆడ అర్ధరాంతంగా ఆగిపోయినటువంటి ఆర్ఎన్బి రోడ్డు గురించి కూడా అక్కడ ఆర్ఎం గారితో అలాగే సబ్ కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేసాము ఎంపీ గారు అలాగే ముఖ్యంగా అక్కడ బస్సులు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా లోపలికి వచ్చే పరిస్థితి కాదు గూడూరు లోపలికి
అవన్నింటినీ కూడా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఎంపీ గారు ఆర్ఎం గారితో అలాగే డిపో సంబంధించిన ఇన్స్పెక్టర్ గారితో కూడా మాట్లాడారు. అవి త్వరగా వచ్చేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాకపోతే మాత్రం తీవ్రంగా అడుగుతూ చేస్తాం. ఆర్టీసీ డిపోని అయితే ముట్టిస్తామని తెలియజేస్తున్నాం. ఎందువల్ల రాత్రిపూట 10 గంటల పైన అక్కడ దిగి బైపాస్ అభివృద్ధి చేసి ఆటోలు రావాలంటే అనేక ఇబ్బందులు. అలాగే ఆటోలు రావాలంటే 100 రూపాయలు 50 రూపాయలు అడుగుతున్నారు. ఇక్కడ రావాలంటే చాలా సంవత్సరాల నుంచి బాధపడిన సమస్య ఇది. ముందుగా మా ఎంపీ గారు వాళ్ళకి చెప్పారు. దీనిపైన చర్యలు కానీ తీసుకోకపోతే ఖచ్చితంగా దీనిపైన ఉద్యోగం చేస్తాము. దాంట్లో రెండో మాట లేదు. అలాగే ముఖ్యంగా తిప్పకుంటపాలెంలో టోటల్ మొత్తం ఊరంతా మునిగిపోయింది. ఆక్వా రైతులందరూ కూడా కొన్ని కోట్లు డబ్బులు నష్టపోయారు. చాలా అన్యాయంగా ఉందన్న పరిస్థితి. అలాగే ఆ ఊరు ఆ గ్రామం కూడా మొత్తం వరదలో చిక్కుకొని పోయింది. వాళ్ళకి ఏదో 10 కేజీలు బియ్యం ఇస్తాను. 10 కేజీలు సరిపోయే పరిస్థితి కాదు. ఇంకా ఒక 20 కేజీలు బియ్యంని పెంచి గవర్నమెంట్ ఇవ్వాలని కోరుతున్నాను. అలాగే ముఖ్యంగా చాలా దగ్గరలో టౌన్లో ఇల్లు పడిపోయినాయి. అలాగే ఇల్లు పడిపోయినప్పుడు కూడా కొన్ని ఇల్లు పడినప్పుడు కూడా ఉరుపులు వచ్చి ఒక 24 అవర్స్ అలాగే నీళ్ళలో ఉన్నటువంటి ఇల్లు కూడా ఉన్నవి. అవి కూడా ఇన్వెస్ట్ చేయమని చెప్పి సబ్ కలెక్టర్ గారికి ఎంపీ గారి ద్వారా మేము చెప్పడం జరిగింది. అవి కూడా టీంలు వేస్తున్నాము. అవి కూడా ఇన్వెస్ట్ చేస్తారని చెప్పారు. అలాగే ఎక్కడ వరద సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్త చర్య తీసుకుంటే చాలా వరకు అరికట్టవచ్చు. కానీ అధికారులు మొన్న ముందు జాగ్రత్త చర్య తీసుకోలేకపోయారు కాబట్టి ఈ నష్టం జరిగింది. మళ్ళీ 16వ తేదీ మళ్ళీ ఇంకొక వరద వచ్చే ఆస్కారం ఉందని అధికారులు చెబుతున్నారు. దీనికైనా సరే అధికారులు అప్రమత్తమై ముందు చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా గూడూరు పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల 2వ పట్టణ పరిధిలోని పలు వార్డుల్లో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, తహసీల్దార్ వెంకట నారాయణమ్మ పర్యటించారు. అక్కడి సమస్యలను స్థానికులు వారి దృష్టికి తీసుకువెళ్లారు. తిలక్ నగర్ సమీపంలో ఏర్పాటై ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలో వర్షపు నీరు వెళ్లే మార్గం లేకపోవడంతో సమాచారం తెలుసుకున్న చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, తహసీల్దార్ వెంకట నారాయణమ్మ కళాశాల వద్దకు వెళ్లారు. ప్రిన్సిపల్ విజయ్ కుమార్, అధ్యాపకులు మేజర్ పొనక శ్రీనివాసులు రెడ్డి మొదలగువారు వారికి సమస్యలు వివరించారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్కడి నుంచి 28, 30 వార్డుల్లో కౌన్సిలర్ల విజ్ఞాపన మేరకు పర్యటించారు. వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లను చైర్పర్సన్, తహసీల్దార్ పరిశీలించారు. ఆదుకోవాలంటూ బాధితులు వారికి మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా అందే సాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు. తహసీల్దార్ వెంకట నారాయణమ్మ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారిని ఇంటి నివేశన స్థలాలు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బిల్లు చెంచురామయ్య, బాలిబోయిన రమేష్, ఇస్రాయేల్ కుమార్, అస్మా, నాయకులు నేరల్ల వెంకటరత్నం, నరసరాజు మొదలగువారు పాల్గొన్నారు. మేడం మేము చదివినప్పుడు ఈ బిల్డింగ్ ఏం లేవు మేడం. ఈ ట్రాక్ ఫస్ట్ ట్రాక్ ఇది తర్వాత మేడం గవర్నమెంట్ మున్సిపాలిటీ అవునా ఆవిడ మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు. వాళ్ళ సాయంత్రం వచ్చి ప్రిన్సిపాల్ కలు ముందు ఉన్నారు. అది తర్వాత మనం మాట్లాడదాం. డబ్బులు ఇస్తా అని చెప్పా, జేబులో డబ్బులు ఇస్తా. అది కాదు పాయింట్. ట్యాక్సీస్ అట్టపోతున్నాయంటే డెవలప్మెంట్ అదే కదా. అనగానే రాయి తీసేసి ఇది కొంచెం ఏదన్నా కర్ర పెట్టుకుంటాం. విపరీతంగా ఉన్నాయి. మిషన్తో కొడుతున్నారు చూడండి. అది 2 సార్లు కొట్టిన తర్వాత దోమలు తగ్గాయి. రోడ్ డేట్ ఉంటుంది. చెరువు నుండి అదేముంది
రోడ్డు ఏమో కింద ఉంటుంది. మనుషులు ఉన్నారు కదా చేసుకుంటారు మేడం, ఏదో కప్పు అంతా కూలిపోయిందా? డోర్ ఇదేనా? తీయ డోరా? ఇదంతా పడిపోయింది. కరెంట్ వీళ్ళకి కూడా పట్టాలు ఇవ్వబడవు, నేమ్స్ మాత్రం పోతాయంటే. మేజర్ ప్రాబ్లం ఏంటంటే కన్వేయన్స్ కూడా ఈజీగా ఇంట్లో మనుషులు లేదా? ఎవరమ్మా? లేదు, నాకు తెలుసు. ప్రమాదంలో మీరు ఇక్కడ ఎక్కువ రాలేదు కూడా సరిపోయింది. ఎక్కువ వచ్చిందనుకో అసలు మొత్తం మనుషులతో సహా కొట్టుకొని పోవాల్సిన వాళ్ళు. వర్షాలకి బాగా నీళ్ళు వచ్చాయని చెప్పేసి ప్రిన్సిపల్ గారు ఫోన్ చేశారు. అది ఏం లేదు, ఈరోజు మున్సిపల్ చైర్మన్ గారు అది కలిసి అది మున్సిపల్ లిమిట్స్లో ఉందా లేకపోతే ఏదన్నా ఆ నీళ్లు బయటకు పంపించడానికి డ్రైన్ చేయడానికి బయట డ్రైనేజ్ కూడా అంతా ఏం సరిగ్గా లేదు. దాని గురించి అసలు అది ఎవరు జ్యూరిస్డిక్షన్ డిసైడ్ చేసుకొని దాని మీద నెక్స్ట్ యాక్షన్ తీసుకోవడం కోసం ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఆ మేరకి అక్కడ డ్రైన్ బయటకు పంపడానికి వాళ్ళకు కాలేజీ వాళ్ళే యాక్షన్ తీసుకుంటున్నారు. ఈరోజు ఈ వార్డులో తిరిగారు హౌస్ డ్యామేజెస్ ఉన్నాయని ఇక్కడ వార్డు 30 వార్డులో 28 వార్డ్స్ 2 డ్యామేజెస్ ఉంటాయి. చూద్దాం, నిన్న మా స్టాఫ్ వచ్చి చూసుకొని వచ్చారు, ఒకసారి పరిశీలిద్దామని చెప్పి రావడం. మళ్ళీ నా తోటి కౌన్సిలర్స్ అందరికీ నా నమస్కారములు. ఎంఆర్ఓ ఆఫీసర్ మళ్ళీ చైర్పర్సన్ ఈ వర్షానికి కూలిపోయిన ఇళ్ళని అంతా చూసి ఆర్థిక సాయం చేయమని మేము ఎంఆర్ఓ గారిని కోరాము. మేడం అదే రేషన్ ఇస్తారు అని మాకు మా వార్డుకి ఇస్తారని తెలిపారు. ఇంకా ఇల్లు లేని వాళ్ళకి కూడా ఆర్థికంగా సాయం చేస్తామని ఎంఆర్ఓ ఆఫీసర్ గారు తెలిపారండి. దీనికి చైర్పర్సన్ గారు, ఎంఆర్ఓ గారు, నా తోటి కౌన్సిలర్ విచ్చేసినందుకు నా కృతజ్ఞతలు. నా వార్డ్ని పరిశీలించి త్వరగా నా వార్డ్ మెంబర్స్ అందరికీ నా సమస్యలన్నీ చైర్పర్సన్ గారి ముందరే ఉంచాను. ఆ సమస్యలు పరిశీలించమని పరిశీలించడానికి నిన్న రెవెన్యూ వారు మా 28వ వార్డులో సందర్శించి పడిపోయిన పూరిపాకలను పరిశీలించారు. అలాగే వర్షానికి ఇబ్బంది పడ్డ పూరిపాకలను కూడా పరిశీలించడం జరిగింది. ఈరోజు చైర్పర్సన్ గారు అలాగే ఎంఆర్ఓ గారు మరలా 28వ వార్డు 30వ వార్డుని సందర్శించడం జరిగింది. మేము ఎంఆర్ఓ గారిని కూలిపోయిన ఇల్లు కానీ పూర్తిగా డ్యామేజ్ అయినట్టు పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ళకి ప్రభుత్వం ద్వారా ఏదైనా ఆర్థిక సహాయం చేయమని కోరాము. అలాగే మిగతా పూరిపాకలు కూడా వర్షానికి పూర్తిగా ఉరిసి పూరిపాకలన్నీ జలమయమైనాయి. మొన్న కురిసిన వర్షాలకు బాగా నీళ్లు నిలబడిపోయి ఎటు పోయి దారి లేకుండా ఉండింది. సరే ఎంఆర్ఓ గారు వచ్చి చూసి అది గూడూరు లిమిట్స్లో ఉందా లేకపోతే మన దీపాళెం లిమిట్స్లో ఉందా అనేది చూస్తే అది దీపాళెం లిమిట్స్లోకి వస్తుంది. ఏ లిమిట్స్లోకి వచ్చినా ఇబ్బందికర వాతావరణం ఉంది కాబట్టి అది ఇప్పుడు జేసీబీని పిలిపించి ఆ రోడ్డు ఒక పక్క నుంచి తవ్వించి ఆ కాలువలో నుంచి నీళ్లు అట్లా రైల్వేకి సంబంధించిన ప్లేస్లోకి పోయేటట్టు చెప్పొచ్చున్నాము. తర్వాత ఇక్కడ 28వ వార్డులో కొన్ని పూరిళ్ళు 4 ఇళ్ళు పడిపోయి ఉన్నాయి. అవి చూశారు ఎంఆర్ఓ గారు. ఇది 30వ వార్డులో కూడా ఈ కట్ట మీద కట్టుకొని ఉన్నారు. కట్ట మీద కట్టుకున్న ఇళ్ళన్నీ ఎఫెక్ట్ అయ్యి ఉన్నాయి. మొత్తం పూరిళ్ళు ఈ వర్షానికి తడిచి మట్టి గోడలు కాబట్టి అన్ని నానిపోయి కూలిపోయి ఉన్నాయి. చాలా ఉరుస్తున్నాయి అని చెప్తున్నారు. అదే మేము ఎంఆర్ఓ గారికి కూడా కనీసం వాళ్ళకి రేషన్ బియ్యం అన్నా ఇప్పించే ఏర్పాట్లు చేయమని చెప్తున్నాం. ఈ పాక్షికంగా దెబ్బతిన్న వాటికి, పూర్తిగా పడిపోయిన వాటికి ఇంకా మేడం గారు ఏదైనా యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. వాళ్ళకి ఏదో ఒక విధంగా సాయం చేయమని మేము మేడం గారిని అడుగుతాం. ఇటీవల కురిసిన వర్షాలు చేనేతలకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. చిల్లకూరు మండలంలోని రెట్టపల్లి, గూడూరు మండలంలోని చెన్నూరు, విందూరు, మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామాల్లో మగ్గం గుంటల్లోకి నీరు చేరుకుంది. ఊహించని రీతిలో భారీ వర్షాలు కురియడంతో కొన్ని వర్గాల వారికి అవస్థలు తప్పలేదు. ప్రధానంగా చేనేతలు భారీగా నష్టపోయారు. చిల్లకూరు మండలంలోని రెట్టపల్లి, గూడూరు మండలంలోని చెన్నూరు, విందూరు, మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామాల్లో వందలాది చేనేత కుటుంబాలు ఉన్నాయి. వీరంతా మగ్గం నేసి జీవనం సాగిస్తున్నారు.
3 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు మగ్గం గుంటలోకి నీరు చేరుకుంది. దీంతో విలువైన వస్తువులు, నేత సామాగ్రి తడిసిపోయాయి. దీంతో వేలాది రూపాయలు నీటి పాలయ్యాయని చేనేత వర్గాల వారు పేర్కొన్నారు. ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయల మేర నష్టం వాటిల్లిందని ఆయా కుటుంబాల వారు పేర్కొన్నారు. వర్షం నిలిచిపోయిన నాటి నుండి మగ్గం గుంటల్లోకి చేరిన నీటిని తోడుకుంటున్నారు. గత వారం రోజులుగా పనులేక పలు కుటుంబాల వారు పస్తులుంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి చేనేతలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సార్, మాకు ఈ విధంగా ఏంటంటే ఈ రెట్టపల్లి నెలపల్లి గ్రామంలో 70 మొగ్గాలు కుటుంబాలు దాకా ఉన్నాయి. మాకు ఈ వర్షాకాలం వల్ల ఏంటంటే గుంటల్లోకి నీళ్ళు వచ్చేసి పొగ్గాల మీద పొడుగులు పాడైపోయి, చీరలు పాడైపోయి, మేము ఎటు దానికి ఆధారం లేకుండా బయట కూలి పనులకు ఎత్తుక్కునే దానికోసంగా ప్రయత్నం చేస్తున్నాం. కానీ మాకంటూ గవర్నమెంటు మాకు ఏది ఇప్పుడు అనుకోలేదు అనేసి మేము మీకు విన్నపం చేసుకుంటున్నాము. గూడూరు పట్టణం పరిసర ప్రాంతాల్లో 3 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. వర్షంతో పాటు బలమైన గాలులు వీయడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. ఆ సమయంలో పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ తక్షణమే స్పందించి సహాయక చర్యల్లో పాలు పంచుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా భారీ వర్షాలు జిల్లాను కుదిపేశాయి. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణం తడిసి ముద్దైంది. వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా మారడంతో ప్రమాదం పొంచి ఉందని భావించిన అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తమయ్యారు. పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఓ వైపున వర్షం కురుస్తున్నా లెక్క చేయక 1వ, 2వ పట్టణ పరిధిల్లో విస్తృతంగా పర్యటించారు. వర్షాలకు చెట్లు, రోడ్లకు అడ్డంగా పడ్డంతో జేసీబీ సాయంతో పొనక దేవసేనమ్మ వాటిని తొలగించేలా చర్యలు తీసుకున్నారు. పూలతోట గిరిజన కాలనీలోకి వర్షపు నీరు రావడంతో ఆ నీరు వెలుపలకు వెళ్లేందుకు ఆమె చొరవ తీసుకున్నారు. సనత్ నగర్ వద్ద జేసీబీ సాయంతో పంట కాలువ పూడిక తీతను చేపట్టారు. ఆ తరువాత వర్షపు నీరంతా గంటల వ్యవధిలో కాలువ గుండా వెళ్లిపోయింది. వర్షాలకు పేదలు ఇబ్బందులు పడుతుండడాన్ని గుర్తించి చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ స్పందించారు. గిరిజనులు నక్కలోళ్లకు భోజన ప్యాకెట్లను అందించారు. ముందస్తు చర్యలు తీసుకోవడంతో పెద్ద ఇబ్బందులు తలెత్తలేదని చెప్పవచ్చు. రోవాన్ తుఫాను కారణంగా డిస్కంకు 3,45,00,000 రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని డిస్కం డీఈపీఎస్ అనిల్ కుమార్ తెలిపారు. గూడూరు సమీపంలోని గోగినేనిపురం వద్ద ఉన్న డిస్కం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో ఏడీఈలు ప్రసాద్, శ్రీధర్, ఏఈలు ఖాదర్ బాషా, కృష్ణారెడ్డి, ధనలక్ష్మి, ఏవో వేణుగోపాల్ మొదలగు వారు పాల్గొన్నారు. తుఫాన్ తుఫాను సందర్భంగా 8 మండలాల్లో పరిధిలో కూడా మొత్తం పూర్తి స్థాయిలో కరెంటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం జరిగింది. మధ్యాహ్నం అంటే కొన్ని గాలివాన వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు మేమేం చేస్తామంటే హ్యూమన్ డేంజర్ లేకుండా ఉండేదానికోసం లైన్ కట్ అయ్యి కింద పడిపోతే మనం ఎవరైనా చనిపోతారనే ఉద్దేశంతో కొన్ని సప్లై ఆఫ్ చేయడం జరుగుతుంది గాలివాన కండిషన్లో. అలా మేము ఆఫ్ చేయడం జరిగింది. తర్వాత మొత్తం ఈ వ్యవస్థ అన్నిటి వల్ల విద్యుత్ వ్యవస్థ అన్నిటి మీద చెట్లు కుప్పకొడుతుంటే పెద్ద పెద్ద చెట్లు వాటి మీద లైన్ల మీద పడిపోయి లైన్లు తెగిపోవడం వల్ల మేము ఆ లైన్ అంతరాయాన్ని కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఒక 24 గంటల లోపల మేము మొత్తం పూర్తి స్థాయిలో రెక్టిఫై చేయడం జరిగింది. ప్రతి ఒక్క గ్రామానికి కూడా కరెంటు అంటే సింగిల్ ఫేజ్ విద్యుత్ గృహ అవసరాలకు కావాల్సినంత కరెంటు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ 24 మా సిబ్బంది కానీ, మా ఏఈలు కానీ, ఏడీలు కానీ అందరూ కూడా పూర్తి స్థాయిలో 24 గంటలు పర్యవేక్షించి ఈ కార్యక్రమాన్ని అంటే అందరికీ కూడా విద్యుత్ అందించాలి, పండుగ నాటికల్లా పండుగ రోజుకి అందరూ వెలుగుల్లో ఉండాలి, దీపావళి పండుగ అనే ఉద్దేశంతో మేమందరం పట్టుదలతో గట్టిగా కృషి చేసి ప్రతి ఇంటికి కూడా కరెంట్ వచ్చేట్టు చూసామన్నమాట. ఇప్పుడు మా కండిషన్ ఏమంటే 24 గంటల లోపల ప్రతి ఇంటికి కరెంట్ ఇచ్చాం. తర్వాత వాటర్ వర్క్స్ కన్నిటికి కూడా 3 ఫేజ్ సప్లై ఇచ్చాం. మండల హెడ్ క్వార్టర్కి 3 ఫేజ్ సప్లై ఇచ్చాం. టౌన్లో పూర్తి స్థాయిలో రెక్టిఫై చేయడం జరిగింది. ఇంకా ఎక్కడన్నా
రెక్టిఫికేషన్ అంటే ఒకటి అరా కొంచెం ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఎక్కడన్నా ఏమైనా ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ కానీ ఎవరికైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ మేము ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది డివిజన్ ఆఫీస్ పరిధిలో. ఆ డివిజన్ ఆఫీస్లోని కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి చెప్తే మేము ఇక్కడ నమోదు చేసుకుంటాం. నమోదు చేసుకుని ఆయా ప్రాంతాల్లో వాళ్ళ యొక్క రెక్టిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఆ నెంబర్ వచ్చి 08624223783 08624223783 మా కంట్రోల్ రూమ్ యొక్క నెంబరు. ఈ కంట్రోల్ రూమ్ నెంబర్కి ఫోన్ చేస్తే మేము అక్కడ ఫిర్యాదులను నమోదు చేసుకుని వాళ్ళందరికీ చేయడం జరుగుతుంది. సో నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే వినియోగదారులకి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సమస్యలు ఏమైనా ఉంటే ముందుగా మీరు ఇమీడియట్గా మీ సంబంధిత లైన్మెన్కి కానీ మీ హెల్పర్కి కానీ మీ గ్రామ పరిధిలో కానీ మీ ఆ ఏరియా పరిధిలో ఉన్న స్టాఫ్కి ముందు తెలియజేయండి. తర్వాత ఆ స్టాఫ్ రెస్పాండ్ కానప్పుడు ప్రతి స్టాఫ్ కూడా మేము క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం పూర్తి స్థాయిలో రెక్టిఫై చేయాలని చెప్పి. ఇంకా అంటే రెక్టిఫై చేయాల్సిన ఇంకా కొన్ని ఉన్నాయి. అంటే ఈ అగ్రికల్చర్ కానీ పోలు పడిపోయినాయి అయిన చోట్ల అన్నిటి కూడా పోలు పడిపోయిన చోట్ల అయినా రెక్టిఫై చేయాల్సి ఉంది. ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండొచ్చు. కొంచెం సమగ్రంగా మేము విలేజ్ వైజ్గా ప్రతి ఈ రెవెన్యూ విలేజ్ ఎన్ని వచ్చాయంటే మన మండలంలో మా డివిజన్ పరిధిలో 261 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. 261 రెవెన్యూ విలేజ్ కానీ 260 రెవెన్యూ విలేజ్కి మేము కరెంట్ ఇవ్వడం జరిగింది. ఒకే ఒక రెవెన్యూ విలేజ్కి మేము కరెంట్ ఇవ్వలేదు. అది తిప్పకొండపాలెం వచ్చేసి వాటర్లో మునిగిపోయింది కాబట్టి దాన్ని మేము చేయలేకపోయినాం. ఆ దాన్ని కూడా వాటర్ లాగింగ్ పూర్తి అయిపోతే వాళ్ళని కూడా ఆ ఏరియా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను సిబ్బంది చేపట్టారు. ఈ కార్యక్రమాలను శానిటరీ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి పర్యవేక్షించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్య పనులను పురపాలక సంఘం ముమ్మరం చేసింది. ఈ క్రమంలో భాగంగా శుక్రవారం 1వ పట్టణ పరిధిలోని పలు వార్డుల్లో చెత్త దిబ్బలను తొలగించారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి మాట్లాడుతూ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, కమిషనర్ మోదకొండ ఆదేశాల మేరకు ప్రతిరోజు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తున్నామన్నారు. ప్రజలు కూడా సహకరించాలని ఆయన కోరారు. పరిస్థితులను బట్టి రెండు రోజులు ఎడతెరపు లేకుండా వర్షాలు పడటం వల్ల ప్రతి గుంటల్లోనూ కాలువల్లోనూ నీరు బాగా ప్రవహిస్తూ ఉన్నాయి. అడ్డులు ఇక్కడ గుంటల్లోనూ నీళ్లు బయటికి కొట్టేయటము, కాలువలో ఏమైనా అడ్డులు పడితే తీసేయటము చేస్తున్నాము. అదే చెట్లు ఇరిగిపోయి ఇళ్లలో మండల్లో చెట్లు తీసేసి రోడ్ల మీద వేస్తున్నారు. అది కూడా ట్రాక్టర్లు పెట్టేసి ఇల్లు తొలగించడం జరుగుతుంది. రోడ్లకు అడ్డం పడిన మొక్కలని చెట్లన్నీ తీసేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ప్రజలు కూడా మాకు సహకరించేసి ఇల్లు చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని నీరు నిలవకుండా ఉంచుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. నీటిని కూడా శుభ్రంగా మరిగించి మంచి వాటర్గా చల్లార్చుకొని తాగాలి.
ఈ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తమై ఉండాలని కోరుకుంటూ గౌరవనీయులు చైర్పర్సన్ గారు మరియు కమిషనర్ గారు ఆదేశాల ప్రకారము ఈ యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాలన్నీ మేము కూడా చేస్తున్నాము. ప్రస్తుతానికి కాలంలో సిల్టూరు కూడా రిమూవ్ చేస్తూ సిల్టును కూడా తొలగిస్తూ ఉన్నాము. రోజుకి 2 టౌన్లోనూ 1 టౌన్లోనూ 10 మందిని పెట్టేసి సిల్టు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఈరోజు 33, 32 వార్డులలో కూడా పెట్టేసి తీయటం జరుగుతుంది. అందుకని ప్రజలు కూడా సహకరించి తమ వంతుగా కార్యక్రమాలుగా కాలువలో కానీ రోడ్ల మీద కానీ చెత్తలు వేయకుండా తమ చెత్తలను జాగ్రత్తగా పెట్టి మున్సిపాలిటీ వారికి అందించి మున్సిపాలిటీ ట్రాక్టర్లో వేయడానికి సహకరించాలని కోరుతూ వరద బాధితులను ఆదుకోవాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. మనుబోలు మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించి స్థానికులతో మాట్లాడారు. మనుబోలు మండలంలోని కొలనుకుదురు, కట్టువపల్లి గిరిజన కాలనీల్లో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మరియు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. వర్షాలకు గల్లంతై మృతి చెందిన కస్తూరయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఆక్వా రైతులతో మాట్లాడారు. ఎమ్మెల్యేను సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్ర రాజగోపాల్, మండల కార్యదర్శి కటికాల వెంకటేశ్వర్లు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ వర్షాలకు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హేమలత, ఏఈ ఠాగూర్, వైఎస్ఆర్సీపీ నాయకులు అజయ్, దండు చంద్రశేఖర్ రెడ్డి, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, భాస్కర్ గౌడ్ మొదలగువారు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా మనుబోలు మండలానికి సంబంధించినటువంటి కొలనుకుదురు, కట్టుపల్లి గ్రామాలు దాదాపుగా 2000 ఎకరాలు రొయ్య సాగు దెబ్బతినడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఉన్నటువంటి అంచనాల ప్రకారం కనీసంగా ఎకరానికి 5 లక్షల రూపాయల ఎకరం ఖర్చు లెక్కేస్తే 2000 ఎకరాలకు సంబంధించి ఈ 2 గ్రామాల్లోనే 100 కోట్ల పైచులకు నష్టం పట్టింది. అయితే దీనితో పాటు ఇళ్ళు పడిపోవడం కానీ, కరెంటు పోల్స్ పడిపోవడం కానీ, రోడ్లు దెబ్బతినడం కానీ, కొన్ని దగ్గర రోడ్లు మరమ్మతు చేయాల్సినటువంటి అవసరం కానీ, అదేవిధంగా త్రాగునీటికి సంబంధించి కొన్ని లైన్స్ ఇబ్బంది పడడం కానీ, చెడిపోవడం కానీ, లేదా ఈ పొల్యూట్ కావడం కానీ, రకరకాలైనటువంటి ఇబ్బందులు జరిగినటువంటి పరిస్థితుల్లో అధికారులందరూ సమన్వయపరుచుకొని ఈ నియోజకవర్గానికి మండలాలకు సంబంధించి ప్రతి డిపార్ట్మెంటు ఆర్ఎన్బి కానీ, పంచాయతీరాజ్ కానీ, త్రాగునీరు కానీ, అదేవిధంగా దీంతోపాటు ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి పోల్స్ కానీ, కండక్టర్ కానీ ఏదైనా దెబ్బతిన్నటువంటి కానీ, పంట నష్టం కానీ, పంటతో పాటు అక్వా పంటకు జరిగినటువంటి నష్టాన్ని కానీ, వీటన్నిటిని పూర్తి స్థాయిలో అంచనాలు తయారు చేసి వీటితో పాటు కొంత పశువులు చనిపోవడం జరిగింది, ఒక మనిషి కూడా చనిపోవడం జరిగింది. కస్తూరి అనేటువంటి వ్యక్తి కట్టుపల్లి గ్రామంలో పాపం ఈ ప్రమాదంలో చిక్కుకొని వరదలో కొట్టుకుపోవడం జరిగింది. ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు తక్షణ సహాయంగా కనీసం 5 లక్షల రూపాయలు వెంటనే ఎక్స్గ్రేషియా చెల్లించాలి. ఆ కుటుంబాన్ని ఆదుకునేదానికి ఆర్థికంగా కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆ బిడ్డల చదువు విషయంలో కానీ అన్ని విషయాల్లో ప్రభుత్వం, ఎందుకంటే ప్రకృతి విలయతాండం వల్ల ఈరోజు జరిగినటువంటి నష్టంగా భావించి తప్పనిసరిగా ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఈరోజు నిన్న మంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ జిల్లాలో 17.73 కోట్లు అంటే 17,73,00,000 నష్టం వాటిల్లిందని పాపం ఆయన పూర్తి స్థాయిలో లెక్కలు చెప్పాడు. అంటే దాదాపుగా 18 కోట్లకు మించి నష్టం జరగలేదని. గూడూరు పట్టణంలోని సనత్ నగర్ ప్రాంతం గుండా వెళ్తున్న పంట కాలువలో పూడికతీతను జేసీబీ సాయంతో చేపట్టారు. ఈ పనులను శానిటరీ ఇన్స్పెక్టర్ రవికుమార్ పర్యవేక్షించారు. ముందు
గారి మున్సిపల్ చైర్పర్సన్ గారి ఆదేశాల మేరకు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మొన్న నక్కలోళ్ళ ఇళ్ళ దగ్గర నీళ్లు విపరీతంగా వచ్చేసేసేసి నందువల్ల ఆ రోజు చైర్పర్సన్ గారు జేసీబీని పెట్టించేసేసేసి ఈ పంట కాలువని పూర్తిగా తొలగించమని ఆదేశించి ఉన్నారు. కాబట్టి అందువల్ల ఈరోజు కూడా జేసీబీ వచ్చిన దాని పిదప ఆ పంట కాలువ పూర్తిగా తొలగిస్తూ ఉన్నాం మేము. ఇక మీదట వర్షాలు వచ్చినా కానీ ఇక డ్రైన్ వాటరు ఇక ఇళ్లలోకి పోకుండా ఎక్కడ చేరకుండా డైరెక్ట్గా ఇటే ఫ్లో అయ్యేటట్టు మేము ఏర్పాటు చేయించున్నాము. కాబట్టి ఇది మా మున్సిపల్ చైర్పర్సన్ గారి ప్రత్యేక ఆదేశాల మేరకు మేము విధులు నిర్వర్తిస్తున్నాం. తుఫాను కారణంగా చెల్లా యానాదులు నష్టపోయారని ఉప సర్పంచ్ భైరప్ప మరికొందరు చిల్లకూరు తహసీల్దార్ ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. నెలబల్లి రెట్టపల్లి ప్రాంతంలో నివసిస్తున్న చెల్లా యానాదులు వర్షాలకు అవస్థలు పడుతున్నారని, వారిని ఆదుకోవాలని తహసీల్దార్ ప్రసాద్కు ఉప సర్పంచ్ భైరప్ప, సిపిఐ నాయకులు ప్రభాకర్, సివిఆర్ కుమార్, వెంకటేశ్వర్లు కోరారు. తుఫాను కారణంగా జీవనోపాధి లేకపోయిందని, వారిని ఆదుకోవాలని వారు తహసీల్దార్కి విన్నవించారు. చెల్లా యానాదులో 30 కుటుంబాలు నివసిస్తూ ఉన్నారు. 30 కుటుంబాలకు ప్రభుత్వం తరఫున వాళ్ళకి గృహాలు నిర్మించారు. కానీ రోవాన్ తుఫాను కారణంగా ఇళ్ళన్నీ కూడా ఉరుస్తూ వాళ్ళ యొక్క కనీసం పిల్లలు వృద్ధులు చలికి వణుకుతూ చాలా ఇబ్బందికరంగా పరిస్థితిగా ఉంది. ఈ యొక్క చెల్లా యానాదులకు ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున నిత్యావసర సరుకులు కానీ మరియు వాళ్ళకి ఆర్థికంగా ఆదుకొని వాళ్ళ యొక్క చెల్లా యానాదులకు వాళ్ళకి ఎటువంటి విధానం లేదు, వాళ్ళకి ఒక ఆర్థిక సహాయం కల్పించాలని ప్రభుత్వం తరఫున మేము మా గ్రామ ప్రజల తరఫున మేము మామూలుగా ఈ మధ్య జరిగినటువంటి రోవాన్ తుఫాను మంచి వర్షాలు అయితే పడ్డాయి. కానీ అయితే దానివల్ల ఏంటంటే కొంత చెల్లా యానాదులో అటువంటి వాళ్ళకంతా కూడా పనులు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళని పిలిచేవాళ్ళు కూడా లేరు ఈ తుఫాను కారణంగా. అందువల్ల ఈ వారం రోజులుగా వాళ్ళు పస్తులుండే పరిస్థితి. ప్రభుత్వం ఏంటంటే గుర్తించి అటువంటి వాళ్ళకి మామూలుగా కొంచెం ఈ ప్రభుత్వం నుంచి బియ్యం, నిత్యావసర వస్తువులు అటువంటివి సహాయం చేస్తే వాళ్ళు కొంచెం ఒక వారం రోజులుగా తినడానికి బాగుంటుంది. వాళ్ళ పిల్లలు అందరూ కూడా బయట వచ్చి అడుక్కునే పరిస్థితిలో కూడా ఇవాళ ఉండే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఈ తుఫాను కారణంగా అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికి వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి గవర్నమెంట్ నుంచి మా రెట్టపల్లి గ్రామం నుంచి వాళ్ళకి ఇటీవల కురిసిన వర్షాలకి ఎక్కువగా చిల్లకూరు మండలంలో నష్టం ఎక్కువ జరిగింది. చేనేత కుటుంబాలు అయితేనేమి, పేద వర్గాలు అయితేనేమి ఎవరు కూడా గత వారం రోజులుగా పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ప్రధానంగా ఈ చిల్లకూరు మండలం అలాగే గూడూరు నియోజకవర్గం మొత్తం కూడా తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా 1 నెల రేషన్ అదనంగా ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని మనుబోలులో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం జయరాజ్ మాట్లాడుతూ గెలుపొందిన విద్యార్థులకు శనివారం బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ వెంకటేశ్వర్లు మొదలగువారు పాల్గొన్నారు. చిల్డ్రన్స్ జరుపుకుంటాం కాబట్టి పిల్లలందరికీ ఆటల పోటీలు మా మనుబోలు హై స్కూల్ బాలుర ఉన్నత పాఠశాలలో కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా కబడ్డీ, గెస్ట్ గేమ్, అలాగే మ్యూజికల్ చైర్స్ మరియు టక్ ఆఫ్ వార్ ఈ క్రీడలందు బాలబాలికలకి పోటీలు జరుపుకుంటున్నాము. ఈ ఆటల్ని ప్రత్యేకంగా శివాభి ఛానల్ ద్వారా
అందరికీ చూపిస్తున్నందుకు సంతోషిస్తూ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. గూడూరులోని శివాలయం వీధి ప్రాంతం కమిషనర్ బంగ్లా వద్ద ఉన్న కాలువల్లో సిల్ట్ ని తొలగించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బందిచే పనులు చేయించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీరు వెళ్లేలా చొరవ తీసుకున్నారు. సరే అయితే తీస్తా ఉండండి, నేను వస్తా. మున్సిపల్ చైర్పర్సన్ గారి ఆదేశాల మేరకు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము పట్టణంలో ఉండే మెయిన్ కాలువల్ని సిల్టు పూర్తిగా తొలగిస్తున్నాము. ఈరోజు మన ప్రధాన కాలువ పాత మున్సిపల్ కమిషనర్ గారి బంగ్లా వెనక వైపు ఉండే కాలువ, ప్రధాన కాలువ, ఆ కాలువని సిల్ట్ తొలగించడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ మేము మున్సిపాలిటీ పరంగా చెప్పేది ఏంటంటే, మీరు చెత్త చెదారాలు అటువంటివన్నీ మీ బుట్టల్లో పెట్టుకుంటే మా మున్సిపాలిటీ వాహనం వస్తుంది, మా వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు. అంతే తప్ప మీరు చిమ్మేసేసేసి ఆ కాలువల్లో పడేయడం వల్ల ఇంత ఎత్తున మీ ఇంట్లో వ్యర్థాలు ఇతరత్ర అన్నీ వస్తానే ఉన్నాయి. కాబట్టి మేము మీకు చేసే విజ్ఞప్తి, ఎటువంటి పరిస్థితుల్లో మీరు మాత్రము చిమ్మింది మీరు ఒక బుట్టలో వేసుకొని ఉంటే మా మున్సిపాలిటీ వాహనం వచ్చి ఆ చెత్తను తీసుకొని వెళ్తాం, అంతవరకే. కానీ మీరు మాత్రము ఇటువంటి మున్సిపాలిటీ కాలువల్లో మీరు వ్యర్థాలు కానీ వేసిన దానివల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
కాబట్టి మీకు పెనాల్టీలు అటువంటి వేయకముందే మీరు అందరూ మీ తడి చెత్త పొడి చెత్త 2 బుట్టలుగా వేరు చేసుకొని ఆ బుట్టల్లోనే వేసుకొని ఉండండి. మా వాహనమే వచ్చేసేసి మా వాళ్ళే వచ్చి మీ ఇంటికి వచ్చి అవి తప్పకుండా తీసుకొని వెళ్ళే మార్గం పని మేము చేస్తానే ఉన్నాము. కాబట్టి ప్రజలందరూ గుర్తెరిగి మన వీధుల్లో ఉండే కాలువలు మన వీధుల్లో శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి నేను ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అలాగే ఈ సిల్టు తీస్తూ ఉన్నారు. ఈ సిల్టు పూర్తిగా తొలగిస్తున్నాము. ఈ కార్యక్రమం నిరంతరము జరుగుతూనే ఉంటుంది పట్టణంలో. దీన్ని ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా కోరుతాం. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం మండల కార్యదర్శి కటికాల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మనుబోలులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరేంద్ర మొదలగువారు పాల్గొన్నారు. మనుబోలు మండలంలో కట్టుపల్లి, కొల్లకుదురు ఆ ప్రాంతాలు జలమయమయ్యాయి. జలమయం అవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి రొయ్య సాగుదారుల అందరికీ చేతికి అందేటువంటి పంట, కోట్ల రూపాయల పంట అంతా కూడా నీటి పాలైపోయింది. కనీసం 100 కోట్ల పైచిలుకు అక్కడ నష్టపోయి ఉంటారనేటువంటిది అంచనాలు వేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి సముచితమైనటువంటి న్యాయం జరగాలి, వాళ్ళు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాం. అదేవిధంగా నారుమళ్ళు ఆ కొట్టుకుపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా విత్తనాలు సరఫరా చేసి వాళ్ళని ఆదుకోవాలి రైతాంగాన్ని. అట్నే చేనేత కార్మికుల యొక్క మగ్గాల గుంటల్లోకి నీళ్లు వచ్చేసి పడుగంతా కూడా మెతుకు చిక్కిపోయి దెబ్బతినిపోయింది. వాళ్ళకి కనీసం ఒక 15-20 రోజుల వరకు కూడా పనిలోకి పాలేనటువంటి పరిస్థితి. వాళ్ళకి బియ్యం ఇవ్వాలి, అట్నే డబ్బు ఇవ్వాలి. అదేవిధంగా పడుగు కూడా దెబ్బతిన్న వాళ్ళకందరికి కూడా పడుగు కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. అట్నే వ్యవసాయ కార్మికులు పేదోళ్ళ ఇళ్లలోకి నీళ్లు వచ్చేసాయి. వాళ్ళకి ఇప్పుడు పనులు కూడా ఈ ఒక వారం రోజుల పనులకి వాటికి ఇబ్బందులుగా పడుతుంటారు. ఆ పేద కుటుంబాలకన్నిటికి కూడా ప్రభుత్వం వారు ఒక కుటుంబానికి 25-35 కేజీల బియ్యం సరఫరా చేయాలి, ఉచితంగా చేయాలి అని చెప్పి మేము కోరుతున్నాం. అట్నే చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఈ సందర్భంగా ఈ యొక్క తుఫాను సందర్భంగా సహాయం అందించమని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇది ప్రభుత్వం గుర్తించమని కోరుతున్నాం. నిన్న ఆర్డీఓ గారు కూడా వచ్చినప్పుడు ఆర్డీఓ గారిని కూడా కోరాం, చెప్పాం విషయం అంతా కూడా ఆర్డీఓ అని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ సందర్భంగా ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు డిపోకు బస్సులు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. ఆర్టీసీ బస్టాండ్ ని పరిశీలించిన ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. బాధితులకు సాయం అందేలా చొరవ తీసుకుంటాం. 2వ పట్టణ ప్రాంతంలో పర్యటించిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, తహసీల్దార్ వెంకట నారాయణమ్మ. వరద బాధితులను ఆదుకోవాలి. మనుబోలులో పర్యటించిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి. రోవాన్ తుఫాన్తో డిస్కంకు భారీ నష్టం. మీడియా సమావేశంలో డిస్కం డిఈ అనిల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.